వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త రకం బత్తాయి హల్చల్ చేస్తూ ఉంది. అది తినే పండు అనుకునేరు, కానే కాదు. అది పంటి కింద రాయిలాగా పిలుచుకునే ఒక బత్తాయి. అది ఎవరో కాదు, ప్రతి ఒక్కరూ తెలుసు. గత కొన్ని రోజులుగా ఏదో సాధిద్దాం అనుకొని, ఆయన ఏదో అన్వేషిద్దాం అనుకొని వేరే దేశాల్లో ఉంటూ మన హిందూ దేశం అనేటువంటి భారతదేశం పైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నెంబర్ 1 సీజనల్ బత్తాయి ఎవరంటే మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. సో ఈ బత్తాయి ఇప్పుడు చేస్తున్న కమెంట్స్ ఇప్పుడు భారతదేశం అంతటా కూడా ప్రతి ఒక్కరిలోని చలనం తెచ్చే విధంగా ఉన్నాయి. బికాస్ చలనం తీసుకురావటం ఏంటి? ఎస్, ఎందుకంటే నేను దేశంలో లేను కాబట్టి నన్ను ఎవరు ఏం పీకలేరు అన్న ఆ వాదనలో వెళ్ళిపోతున్న నా అన్వేషణ కోసం ప్రతి ఒక్కడు నా దేశానికి చూసుకుందామన్న ఆ కమెంట్స్ అయితే మనం ప్రతిరోజు చూస్తున్నాం. అసలు ఇష్యూలోకి చూస్తే గతంలో శివాజీ గారు మాట్లాడిన మాటలకి ఎంతో మంది విజ్ఞత ఉన్న వాళ్ళు వారి విజ్ఞత ప్రకారం ఎంతో ఖండన చేస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ నా అన్వేషణ కాలి కింద పెంటను తీసుకొని ముక్కులో పెట్టుకున్నా పర్లేదు, కానీ ఏకంగా ఆయన నోట్లో పెట్టుకొని వాసన చూశాడో ఏంటో. ఏకంగా వేరేదో చేద్దాం అనుకుని ఒక పుచ్చకాయ తీసుకొచ్చి ఈ పుచ్చు డైలాగు, ఈ పుచ్చు మొహోడు పుచ్చు డైలాగులు వేద్దామని ట్రై చేశాడు. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన పుచ్చ పగలగొట్టడానికి ప్రతి భారతీయుడు కూడా వెయిట్ చేస్తున్నాడు అన్న విషయం మర్చిపోయాడు. ఎందుకు? నీకు ఏం అవసరం నా అన్వేషణ? నీ అన్వేషణ నీ దగ్గర పెట్టుకుంటే పర్వాలా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నిన్ను అన్వేషించే పనిలోనే పడ్డారు. నువ్వేదో పెద్ద గొప్ప విషయంగా థాయిలాండ్లో ఉన్నా లేకపోతే ఎక్కడో ఉన్నా అంటే నువ్వు ఎక్కడున్నా రావాల్సింది లాస్ట్కి వెయిట్ చేస్తున్న ప్లేస్ అయితే ఉంది. వేరేగా అనుకోలేరు. ఈ పక్కన కూడా ఉంది చూడండి, వెయిట్ చేస్తుంది. చక్కగా నీట్గా కింద డస్ట్ అంతా క్లీన్ చేసి చక్కగా పెయింట్ వేసి రెడీ చేశారు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడినప్పుడు నీకు అదే హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి కృష్ణ జన్మస్థలం వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ జన్మస్థలం ఉంది కదా, 7 ఊచలు కరెక్ట్గా చక్కగా లైన్ పెట్టారు. నువ్వు లోపల ఉంటే ఉండొచ్చు, లేదంటే రోజుకో ఊచ తీసి నీకు పెట్టాలన్నా నీ ఇష్ట ప్రకారం కూడా చేసుకోవచ్చు. నువ్వు అక్కడి నుంచి వీడియోలు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా నీ బత్తాయి ఎప్పుడు దొరుకుతుందా పిండుదామని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అది శివాజీ గారి కమెంట్స్కి తర్వాత గరికపాటి గారి పైన మాట్లాడడానికి అసలు నీకు ఏం హక్కు ఉందని. సమాజం ముందు ఆడపిల్లల్ని బట్టలు ఇప్పదీసి నువ్వు చూపించినప్పుడు 14 సంవత్సరాల అమ్మాయిల్ని, టీనేజర్స్ని నువ్వు వేరే ఉద్దేశంతో నువ్వు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు రేపొద్దున నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోయావా? లేకపోతే నిన్ను కన్నా తల్లి కూడా ఒక అమ్మాయిని మర్చిపోయినావా? రేపొద్దున నువ్వు చేసిన కమెంట్స్ రేపొద్దున నీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా తలెత్తుకునేలా లేవు కదా. అలాంటిది నువ్వు హిందూ దేవీ దేవతల పైన చేసిన కమెంట్స్ భారతదేశంలో ఉన్న ఏ ఆడపిల్ల లేకపోతే ఏ మహిళ లేకపోతే ఏ పురుషుడు హిందూ సమాజానికి సంబంధించి ఏ ఒక్కరు నిన్ను కమెంట్ చేస్తారు అన్వేషణ. ఇప్పుడు కేవలం నీకున్న టార్గెట్ ఏదైనా అవ్వచ్చు, బట్ భారతదేశం అంతటా కూడా పెట్టిన టార్గెట్ నా అన్వేషణ. ఇప్పుడు నీ అన్వేషణ, ఇప్పుడు మా అన్వేషణ అయింది. సో నువ్వు ఎప్పుడు దొరుకుతావు? నీకు వెయిట్ చేస్తుంది కదా కృష్ణ జన్మస్థానం. నీ లాంగ్వేజ్లోనే చెప్పాలంటే ఎప్పుడో ఉన్న పాత పురాణాల్లో తీసుకొచ్చి నువ్వు ద్రౌపది లేదా సీతాదేవి వస్త్రాల గురించి మాట్లాడావో అక్కడే నీకు మొదలైంది. నీ వస్త్రాలు ఎప్పుడు లాగుతారో, ఎక్కడ లాగుతారో, ఎలా లాగుతారో. నువ్వు అనుకుంటున్నా థాయిలాండ్లో అయితే వస్త్రాలే లేవనుకో, కానీ భారతదేశంలో వస్త్ర ధారణకి సపరేట్గా ఒక సంఘంలో వాల్యూ, లేకపోతే వస్త్రాల మీద ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక సాంప్రదాయం ఉంది. సాంప్రదాయం నువ్వు ఎక్కడ పెరిగావు? నీ ఇంట్లో సాంప్రదాయం చూసావా ఎప్పుడైనా? నీ ఇంట్లో మీ అమ్మగారిని చూసావా ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు? అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు సీతాదేవే కదా. ఆ సీతాదేవిని మీ అమ్మలో చూసుకోలేనప్పుడు నువ్వు ఎలా అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తావు? సరే చేసావు, దానికి ఏమైనా క్షమాపణ? ఎంత వెటకారంగా మాట్లాడావు. నీ వెటకారం, వెకిలి చేష్టలు ఈ రోజున తారాస్థాయికి వెళ్ళిపోయాయి. అంటే నువ్వేమైనా దిగిపడ్డావా? మంచి చెప్పినంతకాలం సర్లే ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు, లేకపోతే వేరేదో చూపిస్తుంటే యంగ్స్టర్స్ అట్రాక్ట్ అయ్యారు. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఏలు పెట్టకూడదో అక్కడే ఏలు పెట్టావు. సో నీ డొంకంతా కదిలి నీ జబ్బలు చరిసి ఎవరు నీకేమి సత్కారాలు చేయరు ఇప్పుడు. బికాస్ నువ్వు తీసుకున్న టాపిక్ ప్రతి ఒక్కరి మనోభావాలకి దెబ్బతీసే విధంగా ఉంది. నీ అన్వేషణ వరకు ఓకే. సో తర్వాత గరికపాటి గారి గురించి మాట్లాడు. అసలు ఆయన అనే స్థాయి నీకు లేదన్న విషయం మర్చిపోయావా?
నువ్వేమన్నావు రీసెంట్గా, భారతదేశానికి వస్తే నాకు అమ్మాయి పుడితే అమ్మాయిని కూడా రేప్ చేస్తారని. మీ ఇంట్లో ఎక్కడైనా జరిగిందా? క్వశ్చన్ చేస్తే ఇది వేరే టాపిక్ అవుతుంది. ఒక మాట అనేటప్పుడు భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా నీకు ఆ మాత్రం స్పృహ కోల్పోయి మాట్లాడినప్పుడు నువ్వు ఎలా బతుకుతున్నావు? అన్నమే తిన్నావు కదా. ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా గాలి పీల్చావు, ఇండియాలో బట్టలు కట్టుకున్నావు, ఇండియాలో వాల్యూ తెచ్చుకున్నావు. ఈ ఇండియాలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్సే నీకు సపోర్ట్గా నిలబడ్డప్పుడు నువ్వు వేరే దేశాల్లో ఉండి ఇండియా పరువు తీయాలనుకుంటే కాలర్ పట్టుకొని లాక్కొచ్చి నీ తలకాయ డ్రైనేజీలో పెట్టే రోజు కూడా తొందరలో ఉందని మర్చిపోక అన్వేషణ. నీ బత్తాయి మొత్తం గింజలతో సహా నలిపేసే రోజు కూడా తొందరలోనే ఉంది. ఎవరో కాదు, నువ్వు. ఎవరైతే ఇప్పటివరకు నిన్ను పైకెక్కిచ్చారో అక్కడి నుంచి ఆ ప్రేక్షకులే నిన్ను పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కించాం కదా నిన్ను పైకి, ఎంటర్టైన్ చేస్తున్నావని. అది మంచిదో చెడ్డదో బూతుదో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే నీ చరిత్ర అంతా కూడా తవ్వుతూ ఉంటే బయటకు వస్తూ ఉన్నాయి. 14 ఏళ్ళ అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి ఏదో చేశానని చెప్పావు కదా ఆ వీడియోలు. నెక్స్ట్ గరికపాటి గారి అన్నావు కదా ఆ వీడియోలు. అండ్ ఇప్పుడు ఏజూడ్ పైన, ఏజూడ్ యాక్చువల్గా ఒక టాపిక్ తీసుకొని దానిపైన ఒక సంక్షిప్తమైనటువంటి మ్యాటర్ని ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా ఉంది. ఆయన వేసిన కౌంటర్ కూడా ఏం తప్పు? నువ్వు తలకాయి డ్రైనేజీలో పెట్టి ప్రపంచం అంతా నల్లగా ఉందంటే ఎలాగా? ఆయన చెప్పిన మాటలేంటి? హిందూ దేవీ దేవతల విషయానికి వస్తే ఎవడైనా ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పిన కమెంట్స్. ఎస్, హిందూ సమాజానికి అవసరం. అంటే నేను ఎవరు ఏం చేయలేరు, నువ్వు దేశంలో లేవు, నువ్వు దేశం విడిచి రావు, అదేనా నీ ధైర్యం? ఎలుక కొలుగులో ఉన్నంతసేపే, పైన మోసినా కింద మోసినా బయటకు వచ్చినా నీ ప్రాణం అరచేతిలో కూడా ఉండదనే విషయం కూడా అన్వేష్ గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ప్రజెంట్ నువ్వు చేసిన ఏదైతే అసభ్యకర వ్యాఖ్యలు ఉన్నాయో శివాజీ గారి టాపిక్ దగ్గర నుంచి నువ్వు ఎక్కడికో తీసుకుపోయి అత్యంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏజూడ్ ఒక వీడియో చేశాడు. ఎస్, అది హిందూ ధర్మానికి సపోర్టింగ్గానే ఉంది, ప్రతి ఒక్కడు హర్షించాడు. ఎస్, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరా అంటే ఎనలిస్టులు క్వశ్చన్ చేస్తున్నారు, హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. చదువు రాని ఆలు కూడా రానటువంటి వాళ్ళు కూడా అర్థమయ్యే అత్యంత సున్నితమైన టాపిక్ హిందూ ధర్మం. దేవుడు చదువు రాకపోయినా దేవుడి గుడికి వెళ్తాడు. అలాంటి దేవీ దేవతలు నువ్వు అవమానిస్తే నీకు గుడ్డలిప్పి రోడ్డు మీద నడిపించే రోజులు కూడా తొందరలోనే ఉన్నాయి. అన్వేష్ ఖబర్దార్ జాగ్రత్త. ఏజూడ్కి వార్నింగ్ ఇచ్చావు, ఎంతమందికి నువ్వు వార్నింగ్ ఇస్తావు? దేశంలో ఏజూడ్ ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కూడా నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు అనే టాపిక్ మర్చిపోకు. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు. హిందూ దేవీ దేవతల పైన అనుచితంగా వ్యాఖ్యలు చేసేసి నీ ఇష్టానుసారం ఏదో షాపింగ్ మాల్లో తిరిగినట్టు పక్క దేశాల్లో తిరుగుతూ ఉంటే నువ్వు ఇండియాకి వచ్చి నువ్వు ఎవరికైనా సమాధానం చెప్పు. సమాధానం చెప్పి నోట్లో మాట వచ్చేలోపే నీకు ముక్కులో రక్తం వస్తుంది. బికాస్ నువ్వు ఆ స్థాయికి తీసుకుపోయావు. ఈరోజు ఎవ్వరూ నిన్ను భయపెట్టట్లేదు, నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడే రోజు తెచ్చుకున్నావు. కాబట్టి జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ బి హ్యాపెన్. ఓకే, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.